ప్రస్తుతం మనతో అయితే అంటే ఇక్కడ వల్లభనేని వంశీని కలవడానికి కొడాలి నాని కూడా ఇక్కడికి వచ్చున్నారు. ఆయనతోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నీ గురించి మాట్లాడుకుంటున్నాం. సరే కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోవడం మీ ఇల్లు ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడేది. చెప్పండి, అంటే వల్లభనేని వంశీ నీకు కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి నీ పేర్లు యువత వాళ్ళు వచ్చి కనపడి వెళ్తారు రోజు. అంటే అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు. గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? అంటే భయపడుతున్నారా ఇప్పుడు? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేజీలో కూడా యాక్టివ్ ఉంటావు, మైక్ పాటు తిరుగుతావా? నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ గా. ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నాం మనం. ఏముంది ఇవన్నీ మామూలుగా చిన్న చిన్న విషయాలు. నెక్స్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలా రోజులు అయింది మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఛానల్ మానిటైజేషన్ అయితే డిసేబుల్ అయిపోయింది. మన ఛానల్కి రివ్యూస్ కంటెంట్ పడింది. ఆ రివ్యూస్ కంటెంట్ రావడం వల్ల నా ఛానల్ మానిటైజేషన్ అయితే తీసేశారు యూట్యూబ్ వాళ్ళు. ఈ కంటెంట్ నాదే ఓన్ కంటెంట్ అని చెప్పి నేను మెయిల్స్ వీడియోస్ కూడా పెట్టాను యూట్యూబ్ వాళ్ళకి. కానీ వాళ్ళు ఎటువంటి ప్రయోజనం లేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. అందువల్ల నేను డిసప్పాయింట్ అయిపోయి యూట్యూబ్ మీద హోప్స్ అయితే వదిలేసుకున్నాను. అందువల్ల వీడియోస్ అయితే చాలా రోజులు పెట్టలేదు. ఓన్లీ అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ మాత్రం పెడుతున్నాను. అది కూడా 8K సబ్స్క్రైబ్ ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళని డిసప్పాయింట్ చేయాలని. కానీ ఇప్పుడు సబ్స్క్రైబ్ చాలా తగ్గిపోతున్నారు. అంటే లాంగ్ వీడియోస్ పెట్టక, సరిగ్గా వీడియోస్ పెట్టకపోవడం వల్ల. ఉన్న 8K సబ్స్క్రైబ్ కోసమే నేను ఇప్పుడు నుంచి మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను. నాకు మానిటైజేషన్తో ఎటువంటి పని లేదు. ఇప్పుడు ఉన్న 8K సబ్స్క్రైబ్ కోసం నేను మంచి మంచి వీడియోస్ కంటెంట్ తీసుకొస్తాను, అప్లోడ్ చేస్తూనే ఉంటాను. చాలా హోప్స్ యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేశాను. కానీ ఇలా రివ్యూస్ కంటెంట్ రావడం వల్ల నేను చాలా డిసప్పాయింట్ అయిపోయి 6 months పట్టింది నాకు మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వడానికి. వచ్చిన తర్వాత 1 year వరకు నాకు పాకెట్ మనీ కానీ, నా ఫీజెస్, నా కాలేజ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు కూడా నాకు యూట్యూబ్ బాగా హెల్ప్ చేసింది. వీడియోస్ పెట్టకపోయినా మీరు చాలా మంది ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేయకుండా అలాగే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్ 8K సబ్స్క్రైబర్స్. మీరు అలాగే సపోర్ట్ చేస్తుండండి. నేను ఇంకా మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. వాళ్ళని ప్రోత్సహించండి భక్తుల